2025లోకి మనం వచ్చాం. ఈ 2025 సంవత్సరములో దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి. లోకస్తులు, అన్యులు, ఇతరులు వారు తమకు తోచినట్లుగా, తమకు ఇష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుంటారు. ఒక దేవుని బిడ్డగా, విశ్వాసిగా నీకు ఈ సంవత్సరం కావలసింది, అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని నడిపింపు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు దేవుని నడిపింపు కావాలి. తెల్లవారితే దినం, వారం, నెల, సంవత్సరం, జీవితకాలం దేవుని యొక్క నడిపింపు కావాలి. పలుసార్లు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పే ఒక మాట, ఏదైనా అర్థం కాని పరిస్థితులలో ఏమి చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నడిపింపు నీ వెంట వచ్చును. హల్లెలూయా. ఏమన్నారు ప్రభు? ఏదైనా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి అది పని కానీ, ప్రయత్నము కానీ, పరిచర్య కానీ, ప్రయాస కానీ, అవసరత కానీ, వెళ్ళే విషయం, వచ్చే విషయం, అది ఏదైనా కానీ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, నడిపింపు నీ వెంట వచ్చును. దేవుని నడిపింపు అది ఒకవేళ నిన్ను ఆపాలి అనుకుంటే ఆపేస్తుంది, బయటికి వెళ్ళాలి అంటే నడిపిస్తుంది. ఎక్కడికైనా సేవ, పరిచర్య, ప్రయాణం, రాకపోకలు, విషయం, అవసరత, నడిపింపు, దేవుని నడిపింపు, దేవుని స్పర్శ అది నీ వెంట వస్తుంది. దాని కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని నడిపించాలి. దేవుని వాక్యములో పలు చోట్ల చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభు మన కుడి చేయి పట్టుకున్నారని, కుడి చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తారని, మనకు ముందుగా ఆయన నడుస్తారని, ఇలాంటి మాటలు ఎన్నో రాయబడి ఉన్నాయి. కానీ ఈ పూట, ఈ సంవత్సరం, ఈ ఆదివారం నీతో ప్రభువు చెప్పే ఒక మాట, ఆలోచన, దేవుని యొక్క నడిపింపు అదేమిటంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈయన చిన్నవాడు కాదు, రాజు, గొప్ప రాజు, చక్రవర్తి. తన జీవిత అనుభవాలలో దేవుణ్ణి అనుభవించి ఆఖరికి వచ్చాడు. జీవిత ముగింపులోకి వచ్చాడు. జీవిత ప్రారంభం, మధ్యస్థం, వీటన్నిటిని దాటుకొని ఆఖరికి ముగింపులోకి వచ్చి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో చిక్కుకొని అనారోగ్య పరిస్థితులలో నుండి బయటపడి ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అంటున్నాడు. దాన్ని టిక్ చేయండి. మెల్లగా, మెల్లగా. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పే మాట ఏమిటంటే, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా, చిన్నగా, చప్పిడి లేకుండా, హడావుడి లేకుండా, ఎంతో సమన్వయం, సమతుల్యత, దేవుని బిడ్డలారా అలాగున నడవాలి. అడవిలో సింహం ఉంటుంది, మనకు తెలుసు. ఒక చిన్న కుందేలు పిల్ల ఉంటుంది, మనకు తెలుసు. ఒక తాబేలు మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, మరి చిన్న చిన్న పిల్లల పాఠ్యాంశాలలో చిన్నప్పుడు మనం చదువుకుంటాం, తాబేలుకి కుందేలుకి పోటీ జరిగినప్పుడు తుదకు ఎవరు గెలుస్తారు చెప్పండి? కుందేలు అనుకుంది, అదే ఆడ వస్తుంది,
ఎక్కడో అంత దూరాన ఉంది. అది అలా బోర్లబడి వచ్చేసరికి నేను దాటి అవతలకి, గీత దాటి అవతలకి వెళ్ళొచ్చు అని చెప్పి దేవుని బిడ్డలారా ఆ కుందేలు కాసేపు అలా పడుకుందామని విశ్రమించిందంట. అయితే తాబేలు నడక, దాని యొక్క కదలిక తుదకు ఆదమరిచి నిద్రలోకి జారుకునేటువంటి కుందేలు కంటే ముందుగా పరిగెత్తి లైన్ గీత దాటి అది గెలిచింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటల భావం మెల్లగా 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 అనే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం శరీరముతో ఉన్నాం, దేహముతో ఉన్నాం, రక్తమాంసాలలో ఉన్నాం. రక్తమాంసాలలో, దేహములో, శరీరములో ఉన్న మనకు తొందర ఎక్కువ, అడావుడి ఎక్కువ, శరీరేచ్ఛలు, మానుషేచ్ఛలు, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చే దిశగా ప్రతి మనిషికి, మానవునికి తొందర ఎక్కువ, అడావుడి ఎక్కువ, ఆతృత ఎక్కువ. కానీ వాక్యం అంటుంది, తొందరపడి నడుచువాడు దారి తప్పును అనే మాట ఉంది. తొందరపడి మనం నడిస్తే ఏం జరుగుతుంది? దారి తప్పిపోతాం. అందుకని ఈ అనుభవాలన్నీ మానవ జీవితంలో అనుభవించి ఒక రాజు ఏం చెప్తున్నాడంటే, దేవుని ద్వారా నడిపించబడి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. హల్లెలూయా. నీ కళ్ళ ముందు అనేకులు హడావుడిగా కనపడతారు, త్వరపడుతూ ఉంటారు. దేవుని బిడ్డ, వారిని చూసినప్పుడు నీలో కూడా ఏదో ఆరాటం, పోరాటం, ఉప్పొంగటం, హడావుడి, వారు అలా ఇలా, నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఇలా ఉంటే ఎలాగు అని చెప్పి లోపల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ మన ఆలోచన దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పకుండా, దేవుడు మాట్లాడకుండా, దేవుడు నడిపించకుండా, దేవుడు కదిలించకుండా, దేవుడు సిగ్నల్ ఇవ్వకుండా మనమేమీ చేయకూడదు. ట్రాఫిక్ రూల్స్ కొన్ని ఉంటాయి, అక్కడ కొన్ని సిగ్నల్స్ పడుతూ ఉంటాయి. రెడ్ లైట్ ఆగాలి, అలాగే గ్రీన్ పడితే ముందుకు వెళ్ళాలి. వాటిని గమనించకుండా మనం పోయామనుకోండి, దేవుని బిడ్డలారా, అక్కడ ప్రమాదము సంభవిస్తుంది. అలాగే దేవుడు కొన్ని సిగ్నల్స్ మన జీవితంలో మనకిస్తాడు. వాటిని మనము గుర్తుపట్టాలి. ఆగమన్నప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మరలా మనము బయలుదేరాలి. ఇవన్నీ పాస్టర్ గారు మాకు ఎలా తెలుస్తాయి? ఎలా మేము గుర్తుపట్టాలి? ది లోకం మరి మేము ఎలా గుర్తుపట్టాలి అంటే, దానికి చక్కని జవాబు దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధాల దగ్గర కాచుకొని, ఆయన ఉపదేశాన్ని వినువారు ధన్యులు. హల్లెలూయా. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధాల దగ్గర కాచుకొని, ఆయన ఉపదేశాన్ని వినేవారు ధన్యులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము, ప్రతిరోజు, ఎవ్రీడే మనం ఏం చేయాలి? ఆయన గడప దగ్గర కనిపెట్టుకోవాలి, ఆయన ద్వారబంధాల దగ్గర కాచుకోవాలి. ఒక దేవుని బిడ్డగా నీ క్రమం, దావీదు అంటారు,
దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేనెంతో కనిపెట్టుకొని ఉన్నాను అంటాడు. కాబట్టి నీ జీవితంలో అనుదినము ఆయన గడప దగ్గర నీవు కనిపెట్టుకోవాలి. ఆయన ద్వారబంధాల దగ్గర నీవు కాచుకోవాలి. అలా కాచుకున్నప్పుడు, కనిపెట్టినప్పుడు దేవుని యొక్క ప్రభావం, సన్నిధి నీ మీదకు వస్తుంది. ఆ ప్రభావ మహిమ, సన్నిధి, కాంతి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే వాగ్దానం ఉంది దేవుని వాక్యములో. ఏంటది? నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి. మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము పోము. నీవు రాకుండా, నీ సన్నిధి మాతో కూడా రాకుండా మేము యుద్ధానికి వెళితే అక్కడ ఓడిపోతాం. కాబట్టి నీవు మాతో ఉండాలి, నీ సన్నిధి మాతో ఉండాలి. కానీ దేవుడు అంటాడు, సరేలే నా దూతని మీకు ముందుగా పంపిస్తాను, ఆ దూతతో మీరు పొండి అంటాడు. కానీ మోషే కొంచెం లోతుల్లోకి వెళ్ళి దేవుణ్ణి తికమక పెట్టినట్లుగా, ప్రభువా దూత సంగతి అలా ఉంచు, మీరు మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, మీరు మాతో వస్తేనే మేము పోతాం అని చెప్తాడు. చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం, నా దినములన్నీ, నా సంవత్సరాలన్నీ నేను మెల్లగా నడుచుకుంటాను, అందరి వలె తొందరపడను, ఆత్రపడను, ఉద్రేకపడను, హడావుడి వద్దు, నా దేవుని కదలికలే నాకు మేలు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని నడిపింపులో మెల్లగా నడుచుకునే ఒక రహస్యం, మర్మం, సూత్రం, జవాబు, ఆన్సర్ ఏమిటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎలా గుర్తుపట్టాలి? దేవుని సన్నిధిని గుర్తుపట్టాలి. దేవుడు నాతో వస్తున్నాడా? దేవుని సన్నిధి నాతో ఉందా? దేవుని యొక్క అనుగ్రహం నాతో ఉందా అని ఆలోచించాలి. అసలు నీవు సన్నిధిలోనే కూర్చోకపోతే, వేకునే లేవకపోతే, ఆయన గడప దగ్గర కనిపెట్టుకోకపోతే, ద్వారబంధాల దగ్గర కాచుకోకపోతే, సమయాన్ని దేవునికి కేటాయించి సన్నిధి ప్రభావముతో నీవు నింపబడకపోతే, దేవుని సన్నిధి నీ వెంట ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించు. కాబట్టి మెల్లగా నడుచుకునే ఒక అనుభవం దేవుని బిడ్డలకుంది. నీవు ప్రతి వేకువనే దేవుని సన్నిధిలో గడప దగ్గర, ద్వారబంధాల దగ్గర కాచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు సన్నిధితో నింపబడి నీవు లేచి బయటికి వస్తున్నప్పుడు ఆ సన్నిధి నీతో కూడా వస్తుంది. అప్పుడు నీ హృదయములో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, విశ్రాంతి, నీవు వెళ్ళే ప్రతి చోట ఒక సమతుల్యత, సమన్వయం, సమాధానం కలుగుతుంది. క్షేమకరంగా మరలా ఇంటికి వస్తావు. దీనిని మనం అభ్యాసం చేయాలి, దేవుని సన్నిధిలో కనుగొనాలి, వెతకాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకం వైపు మనం కన్నులెత్తి చూస్తే అందరి వలె, మనుషుల వలె, ఇతర మనుషుల వలె మనం కూడా జీవించాలి అనే తాపత్రయం కలుగుతుంది. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడు. అంతకుముందు అంతఃపురములో ఉన్నాడు. అడవిలో ఉన్న ప్రతిసారి మోషేకి ఏమి గుర్తుకొస్తుంది చెప్పండి? అంతఃపురం గుర్తుకొస్తుంది. ఫరో ఇంటిలో తను ఉన్నప్పుడు అక్కడ ఆ ఇల్లు, వాకిలి అదంతా కూడా ఎంత సుందరంగా ఉంది, గుర్రాలు, రథాలు, ఆయుధాలు. అయితే మరి దేవుడు అరణ్యములో ఉంచినప్పుడు ప్రతిసారి తన మనస్సు, మైండ్ వెనక్కిపోతుంది. కానీ
దేవుడు ప్రత్యక్షమై తనను ఎందుకు అరణ్యములో ఉంచాడో తను నేర్చుకున్నప్పుడు 40 సంవత్సరాల కాలగతులు, ఆ నేర్పు, ఓర్పు, ఆ సాత్వికం అతనిలో పుట్టినప్పుడు ముందున్న భవిష్యత్తుకి దేవుడు తనను సిద్ధపరిచిన తీరు అది ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, హడావుడి, తొందర, ఉద్రేకం, ఆతృత ఇవి దైవ కార్యాన్ని నీ జీవితంలో జరిగించవు. కానీ ఎప్పుడైతే నీవు నీ దినాలు, నెలలు, సంవత్సరాలు మెల్లగా దేవుని సన్నిధితో గడుపుతావో ఆ సన్నిధి ఒక రోజున ఊహకు మించినటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మనకు తెలుసు, ఆ దినాలలో నోవహు గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఏమని చెప్పండి? నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మరి మిగతా మనుషులందరూ ఎవరితో నడిచారు చెప్పండి? ఒక్క నోవహు గురించి వాక్యములో రాయబడింది, నోవహు దేవునితో కూడా నడిచాడు. ఎలా నడిచాడు దేవునితోటి? చాలామంది ప్రజలు ఉన్నారు అక్కడ, వారందరూ ఎవరితో నడిచారు? ఒక్క నోవహు గురించి మాత్రమే దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిగతా ప్రజలందరూ పాపముతో నడిచారు. అక్కడ రాయబడింది, తినుచు, త్రాగుచు, సుఖించుచు, ఇల్లు కట్టుకొనుచు, పెళ్ళిళ్ళు చేసుకొనుచు, నారు నాటుకొనుచు, అమ్ముచు, కొనుచు, వ్యాపారాలు చేసుకుంటూ ఆ ప్రజలందరూ ఉన్నారు. అంతలోనే జలప్రళయము వచ్చింది. నోవహుని మాత్రము దేవుడు ఓడ తయారు చేసుకోమని చెప్పి ఓడలో తన కుటుంబాన్ని భద్రం చేశాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి, జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా మంచిదా చెడ్డదా చెప్పండి? మంచిదే. దేవుని బిడ్డలారు, తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఇల్లు కట్టుకోవాలి, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పనులు, వ్యాపారాలు చేసుకోవాలి. మనిషి అయి పుట్టిన తరువాత ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరు, దంపతులు పుట్టి పెరిగి పెద్దయిన తరువాత ఇదే నానుడి. అయితే మరి అక్కడ ఏం జరిగింది? అంతలోనే జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసింది. వారందరూ జలప్రళయములో కొట్టుకొని పోయారు. నా ఆన్సర్, జవాబు ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అక్కడ తింటున్నారు, త్రాగుతున్నారు, సుఖిస్తున్నారు, కానీ దేవుడు అక్కడ లేడు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, దేవుడు అక్కడ లేడు. ఇల్లు కట్టుకుంటున్నారు, దేవుడు అక్కడ లేడు. వ్యాపారాలు చేసుకుంటున్నారు, దేవుడు అక్కడ లేడు. దేవుడు లేడు. తిని త్రాగి నీవు దేవుణ్ణి స్తుతించాలి. అది దేవుని క్రమం. ప్రతి విషయములో దేవుడు 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 మన నోటిలో నుంచి ఆ పదం రావాలి. అందుకే ఇక్కడ రాయబడింది, నోవహు దేవునితో కూడా నడిచినవాడు, దేవునితో కూడా కూర్చున్నవాడు, దేవునితో మాట్లాడినవాడు, దేవునితో ప్రయాణము చేశాడు. కాబట్టి తుదకు కాపాడబడ్డాడు. వారందరూ కూడా జలప్రళయములో కొట్టుకొని పోయారు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ ప్రజలకున్న తొందర, ఆ ప్రజలకున్న అడావుడి, ఆ ప్రజలకున్న ఉద్రేకం, ఆ ప్రజలకున్నటువంటి తీవ్రత, అదంతా కూడా ఏమి చేసింది? దేవుడు లేని తొందర, దేవుడు లేని ఉద్రేకం, దేవుడు లేని ఆతృత, దేవుడు లేని హడావుడి అంతా కూడా ఏమవుతుంది? కొట్టుకొని పోతుంది. అందుకే దేవునితో కూడా
దేవునితో కూడా నీవు ఉండాలి, దేవునితో కూడా నీవు నడవాలి. ఒక మెల్లనైన స్వరం నోవాహు విన్నాడు. ఎలా విన్నాడు చెప్పండి? ఓడ కట్టు అన్నాడు. ప్రభువా, అందరు ఇల్లు కట్టుకుంటున్నారు, నేనైతే ఓడ ఎందుకు కట్టాలి? చూసారా, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. నోవాహుకి 3 కుమారులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, వారిద్దరు దంపతులు, 8 మంది ఉన్నారు. వారికి ఇల్లు కావద్దా చెప్పండి? దేవుని బిడ్డలారా, కావాలి. కానీ దేవుడేమో ఓడకట్టు అన్నాడు. ఇది ఎలా తెలిసింది? దేవునితో ఉంటే తెలిసింది, దేవుని సన్నిధిలో కూర్చుంటే తెలిసింది, దేవునితో కూడా నడిస్తే తెలిసింది. దేవుని విషయాలు నీకు ఎలా తెలుస్తాయి చెప్పండి? దేవుని బిడ్డలారా, అందరి వలె ఉంటే తెలుస్తాయా? అందరి వలె తొందరపడితే తెలుస్తాయా? అందరి వలె అడావుడిగా ఉంటే తెలుస్తాయా? అందుకే వాక్యం అంటుంది, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా ద్వారబంధాల దగ్గర కాచుకొని, నా ఉపదేశము, నా నోటి మాటలు నీవు వినాలి. అప్పుడు నీవు సమస్తాన్ని తెలుసుకుంటా. హల్లెలూయా. అందుకే వాక్యములో రాయబడింది, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఎంత చక్కని మాట అది. యెహోవాని ఆశ్రయించేవారు సమస్తాన్ని గ్రహిస్తారంట. ప్రతి మెలిక, ప్రతి వంకర, ప్రతి ఉచ్చు, ప్రతి చిక్కు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆశ్రయించి ప్రార్థన చేసి, దేవుని మెల్లనైన స్వరాన్ని విని, దేవునితో మెల్లగా నడుస్తూ, దైవ రహస్యాలను ఆస్వాదిస్తూ హృదయములో భద్రపరుచుకొని ఇట్టే సమస్తాన్ని గ్రహిస్తారు. గ్రహింపు